కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? వేదము వేదోపబ్రహ్మణమై రామాయణంగా నడిస్తే ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడుస్తున్నాడని చెప్తే ఆ పరబ్రహ్మములో అర్ధవంతు రామచంద్రమూర్తి ఎందుకు అవుతారు? అది వంతుగా పాయస పాత్ర వెళ్ళింది, కానీ పూర్ణమైనటువంటి స్వరూపముతోటే వచ్చారు. అందుకని రామావతారము పూర్ణావతారమే. అందుచేత తను మాత్రము నలుగురిగా వస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. అందుచేతనే రామచంద్రమూర్తికి అన్నిటికన్నా ఇష్టమైన పేరేదోట తెలుసా అండి? ఆయన్ని రామ అంటే పెద్ద ఏం సంతోషపడిపోరట, ఆయన్ని రామచంద్ర అంటే ఏం పెద్ద ఆనందపడిపోరట. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అన్నారనుకోండి, పొంగిపోతారట. ఎవరు నన్ను మా నాన్నగారి పేరుతో పిలిచారు అని. కొడుకుకి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదో తెలుసా అండి? ఇంకా మనకి అంతో ఇంతో పాలించి వెళ్ళిపోయిన ప్రభువులు మిగిల్చిన ఒక్క మంచి సంస్కారం, పేరు రాసుకుంటే పక్కన సన్నాప్ పెట్టడం. అది ఎందుకు పెట్టనివ్వండి, అదొక్కటి మిగిలింది. ఇంకా తండ్రి పేరు కనీసం అందుకైనా జ్ఞాపకం వస్తోంది, లేకపోతే మరిచిపోదురేమో. తద్దినాలు పెట్టని కొడుకులు ఎంతమంది ఉన్నారు దేశంలో? పుట్టనేని వారు గిట్టనేని, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు పోతన గారు. అలాగా ఒక తల్లి ఒక తండ్రి జన్మనిచ్చి తమ రక్తాన్ని పాలగా మార్చి తల్లి వాడిని పోషిస్తే, తండ్రి తనకున్నటువంటి సమస్తమైన శక్తుల్ని ఆర్జనకి వినియోగించి తెచ్చి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి తుట్టతుదన ఆ కొడుకుని చిట్ట చివర చూస్తున్నప్పుడు మృత్యుబాధ కూడా మర్చిపోయి ఆ కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని ప్రాణోత్క్రమణం అయిపోయి వెళ్ళిపోతే, సంవత్సరానికి ఒక్కసారి తండ్రి తిథిని జ్ఞాపకానికి తెచ్చుకుని నన్ను కన్న తల్లి వెళ్ళిపోయినటువంటి రోజు, నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయినటువంటి రోజుని సంస్కరించుకొని, అందుకే దానికి ఇంకొక పేరు లేదు, శ్రాద్ధం. శ్రద్ధగా పెట్టవలసినటువంటి రోజు. ఆ రోజున కూడా సంస్మరించుకోలేకపోతే అటువంటి ప్రాణిని మనిషి అని పిలవాలా? కన్న తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేక వెళ్ళిపోయిన తల్లిదండ్రులకి తద్దినం పెట్టని నిన్ను నేను ఏమని నమ్మను? నువ్వు నాకు స్నేహితుడు అని నమ్మనా? అది మనం నిలదీయవలసినటువంటి రామాయణానికి వారసులం కామ్మనం. అందుచేత ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. దాశరథి అని పిలిస్తే, దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే పొంగిపోతాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడైనా రామ అన్న కన్నా దాశరథి అంటే సంతోషపడిపోతారు. ఇది తెలుసు కాబట్టే మహానుభావుడు దాశరథి కరుణాపయోనిధి అన్నారు. కరుణ అనబడేటటువంటి పెద్ద సముద్రము వంటి వాడా, ఎంత కరుణ లేకపోతే తండ్రి ఆ రోజున సభలోకి నీ ఎంత నువ్వుగా వచ్చి ప్రత్యక్షమయ్యావయ్యా? ఎంత కరుణ లేకపోతే మా కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేశావయ్యా? మా యందు ఎంత కరుణ లేకపోతే పాదములకు పాదుకలు లేకుండా పల్లేరుకాయలు ముళ్ళు గుచ్చుకుంటుంటే నడిచావా? కరదూషణాదులు బాణములు వేసి కొడుతుంటే నీ శరీరంలోంచి రక్తం ఏరులై ప్రవహించిందా? దుర్మార్గుడైన ఇంద్రజిత్తు సర్పరూప బాణములతో నిన్ను కొట్టేస్తే స్పృహ తప్పి భూమి మీద పడిపోయావా? తండ్రి ఎన్ని కష్టాలు పడ్డావయ్యా? దర్భగడ్డి నేల మీద వేసి పడుకోమంటే, అరిటాకులు వేసి పడుకోమంటే గుహుడు పడుకున్నావా? ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో చూపించడం కోసమని మా కోసం ఇన్ని కష్టాలు పడ్డావా? రామా, నేను నీకేమి రుణం తీర్చుకోగలను? ఒక మనిషిగా పుట్టడం కోసమని నీ అంత నువ్వు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి అజాయమానో బహుదా విజాయితే అని శృతి చేత స్తోత్రము చేయబడినటువంటి నీవు నీ అంత నీవుగా ఒక పాంచభౌతికమైనటువంటి ఉపాధిలోకి ప్రవేశించి మాకు ఇంత గొప్ప గౌరవం వంటి స్వామివి నువ్వు. అందుకని స్వామి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను? రామా, నీకొక్క నమస్కారం, నేను నీ వారనయ్యా అంటే చాలిట పొంగిపోతాట రామచంద్రమూర్తి.